వెళ్తున్నాం, ఏదైనా పండగలకి వాటికి వెళ్ళేవాడిని. అంత కంటిన్యూస్గా వెళ్ళి అంత భయభక్తులుగా ఉండి చేసేవాడిని కాదు. అలాగే జరుగుతున్న టైంలో తాతగారు నన్ను తీసుకెళ్ళి మెర్సీ స్కూల్ అని కందుకూరు పట్టణంలో ఉన్న 4వ తరగతి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళి వేశాడు. అది క్రిస్టియన్ స్కూల్. అయితే అక్కడ దేవుడు అక్కడ కూడా ఏంటంటే క్రిస్టియన్సే అక్కడ కూడా, వాళ్ళు కూడా రోజు ప్రార్థనలు వాక్యాలు నేర్పిస్తా అక్కడున్న 5వ తరగతి నుంచి 7 వరకు అక్కడే ఉండేము. దేవుడు అక్కడ కూడా మేము పాటలు పాడుతూ ఇట్లాగే చేసుకుంటా వాళ్ళం, కానీ అంత సంతృప్తిగా ఉండేవాళ్ళం కాదు. అక్కడ ఉన్నంత భయభక్తులు కలిగి ఉండేవాళ్ళం. మళ్ళీ యథాదిగా ముప్పాల మా గ్రామంకి వచ్చినప్పుడు ఇంక నేను మళ్ళీ వెళ్ళేవాడిని కాదు చర్చికి. ఎప్పుడో ఇంకా వెళ్ళాలి, నా అమ్మ పిలుస్తుందిలే, తాత రమ్మంటున్నాడు, నేను వెళ్ళేవాడిని, కానీ అందుకు కంటిన్యూస్గా వెళ్ళేవాడిని కాదు. అదేవిధంగా మా చదువు పూర్తి చేసుకొని అట్లాగే హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా, హైదరాబాద్ మా చిన్నమ్మ వాళ్ళు సోరారం కాలనీలో ఉండేవాళ్ళు. సోరారం కాలనీలో ఉన్నప్పుడు మా సినిమాతో కూడా నేను తీసుకెళ్ళేది, నన్ను కూడా తీసుకెళ్ళాను, నేను కూడా వెళ్ళేవాడిని. వాళ్ళు ఉన్నంతకాలం అక్కడ కూడా వెళ్తున్నాం, వెళ్ళి దేవుడి సన్నిధికి వెళ్ళేవాళ్ళమే, కానీ అంత మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళం కాదు. ఆ తర్వాత కొన్ని దయ వల్ల కొద్దిగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు నా జీవితంలో. మొదటిగా తాతను అనేది చదువు విషయంలో మెర్సీ స్కూల్లో చదివించాడు. ఆ తర్వాత మా సినిమా వల్ల గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే ఆమె ప్రార్థనా బలం, ఆమె చేసిన ప్రార్థన వల్లేమో దేవుడు మంచి ఉద్యోగాన్ని ఆమె అక్కడ ఉన్న అక్క ద్వారా నాకు కల్పించింది. అలాగే వాళ్ళనంతకాలం వాళ్ళతో పాటు చర్చికి వెళ్తా చేస్తా అట్లా ఉండేవాడిని. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక్కడే ఇంకా మా ఫ్రెండ్స్ తోటి ఆఫీస్లో ఉన్న వాళ్ళతోటి ఉండేవాడిని. అయితే ఇంకా అక్కడి నుంచి ఏంటంటే కొన్ని వ్యసనాలకు లోనుబడిపోయి చర్చికి అసలు వెళ్ళేవాడిని కాదు. ఇంకా మామూలుగా అసలు ముప్పాల గ్రామానికి వచ్చేవాడిని కాదు. అలా అని చర్చికి వెళ్ళేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని కాదు, చెందేవాడిని కాదు. అలాగా ఉండే నా జీవితంలో జరుగుతూ ఉండేది. అదేవిధంగా పాస్టర్ గారు ఇర్మియా గారు తన అవసర మినిస్ట్రీలో చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి అంతవరకు కూడా నేను పెద్దగా అప్పుడు కూడా అవసర మినిస్ట్రీ ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు, కానీ సేవకుడి దగ్గరికి. తర్వాత వచ్చిన తర్వాత కొద్దిగా బాగా సేవ చేస్తూ ఉండేవాడిని. తర్వాత మ్యారేజ్కి ముందు కొద్దిగా ఇంకా నాకు ఆలోచన ఏంటంటే మనం కూడా ఇంకా ఎలాంటి ఇదిలో మేము చేరకూడదు, ఎలాంటి విషయాల్లో కూడా మనం ఉండకూడదు, సేవకుడు ఉన్నాడని చెప్పేసి మేము కూడా అలా ఉండి చేస్తూ ఉండేవాళ్ళు, మనం ఉండి అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే నా మ్యారేజ్ కుదిరిందో అప్పుడే ఆ ముందు బ్యాప్టిషన్ ఇచ్చాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడు నా విషయంలో నేను కొద్దిగా ఎప్పుడప్పుడు ప్రార్థన చేసుకున్నా దేవుడు ఎన్నో మేళ్ళు కలుగు చేశాడు. అదేవిధంగా గొప్ప కార్యాలు కూడా నా జీవితంలో చేశాడు. దేవుడు ఎప్పుడైతే సేవకుడు వచ్చాడో, సేవకుడు వచ్చిన తర్వాతే నాకు కూడా దేవుడు కంటే అవగాహన, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా సేవకుడు ద్వారా మేము నేర్చుకొని ముందుకు నడిపించబడ్డాము. నా జీవితంలో 6 నెలల క్రితం మా కుటుంబంలో గొప్ప కార్యం ఒకటి దేవుడు మమ్మల్ని భయపరిచాడు, బాగా కలుగు చేశాడు. మా ఆవిడికి 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నెమ్ము ద్వారా అమ్మాయికి ఆయాసం నెమ్ముగా ఉంటుంటాం మేము ఉండేళ్ళకి ఒంగోలు పట్టణంలో తీసుకెళ్ళి చూపించాము. అక్కడ వాళ్ళు ఇక్కడ కాదు అని చెప్పేసి గుంటూరు వెళ్ళారు. గుంటూరు తీసుకెళ్ళమంటే మేమేం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాంలని అనుకుంటాం, కాదు గుంటూరు తీసుకెళ్ళండి ఏదని వాళ్ళు అన్నారు. కానీ తీసుకెళ్ళాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఒకానొక క్షణంలో మేము అమ్మాయిని మేము ఇంకా అయిపోయింది, పరిస్థితి లేదులే ఇంకా అమ్మాయికి, ఇంకా బతికే క్షణాలు లేవులని ఎన్నో ఆలోచనలు పడ్డాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ దేవుడు గొప్ప కార్యం ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అమ్మాయిని వదలకుండా, మమ్మల్ని వదలకుండా దేవుడు గుర్తించుకొని మాకు గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు ఎన్నో టెన్షన్లు పెట్టారు అక్కడున్న డాక్టర్లు, కానీ ఇంకా అమ్మాయి మీరు కంపల్సరీగా వదులుకోవాల్సిందే, ఇంకా అమ్మాయిని ఏదో ఒకటి అంటే ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, భయపెడుతున్నారు, ఇంకా ఏం జరిగినా మాకు తెలియదు అని చెప్పి సంతకాలు పెట్టండి అయ్యని చెప్పేసి. అంటే దేవ సేవకుడు ఎన్నో ప్రార్థనల ద్వారా మా సంఘ ప్రార్థనల ద్వారా, ఎంతోమంది సేవకుల ప్రార్థనల ద్వారా దేవుడు మా ప్రార్థన ఆలకించి అమ్మాయికి
తన కడుపులో బిడ్డకి ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు, అందరికీ అది కాపాడాడు. ఇప్పుడు దేవుడు కూడా అమ్మాయికి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం కలిగజేశాడు. అంతటి గొప్ప కార్యాలు జరిగిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవుని నా సాక్ష్యం. హల్లెలూయా. మరి సహోదరుడు మధుబాబు అన్న వారి కుటుంబంలో ప్రభు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, మహత్కార్యాలు ప్రభు చేశారు. అన్నీ వివరించడానికి ఇది సమయం కలదు కనుక కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి తెలియపరిచారు. చాలా గొప్ప సాక్ష్యాలు. ఇప్పుడు ఈ సాక్ష్యాలు చెప్పించడానికి కారణం ఏంటంటే ఏదో సమయం ఉంది ఇలా చెప్పించాలని అని కాదు, కానీ కొందరైనా ఇంకా స్థిరపరచబడతారు, సంఘాల్లో ఇంకా ప్రభుని అంగీకరిస్తారు. ఎంతోమంది యవనతరం పాడైపోతూ ఉంది. తల్లిదండ్రుల గుండెల్లో గుణపాల్లాగా తయారైపోతున్నారు. పిల్లలు చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసలైపోతున్నారు. భయంకరమైన పాప ఊబిలో ఊరేగుతూ ఉన్నారు. వారి జీవితంలో కొంచెమైన మార్పు రావాలి. వారు తెలుసుకుంటారు కదా, ఒక యవన కాలంలో ఉంటున్న ఈ బిడ్డలే ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నారు, యేసు ప్రభుని అంగీకరించారు, వ్యసనాల్లో నుంచి విడుదల పొందారు. ఒకప్పుడు తల్లిదండ్రులను వేధించి బాధించి కలవరపరిచిన వాళ్ళే ఇప్పుడు తల్లిదండ్రులకు సంతోష కారణంగా పిల్లలు మార్చబడ్డారు. ఆ పిల్లల్లాగా మా పిల్లలు ఉండాలని మీరు ఆశపడాలి, మీరు ప్రార్థన చేయాలి, మీ పిల్లలు అలా మారాలని ఈ సాక్ష్యాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా దేవుడు ఈ ప్రాంతంలో ఉంటున్న అనేక మందిని ప్రభు వైపు త్రిప్పునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక క్లుప్త సాక్ష్యాన్ని విందాం. ఎందుకంటే ఈ సమయం దేవుడు మనకి ఎందుకో ఒక మంచి సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని ఎక్కువగా పాటలు పడి వ్యర్థంగా, అంటే వ్యర్థం కాదులేండి, మరలా మీరు మరొక ఆలోచనలకు వెళ్ళొద్దు. ఎందుకో దేవుడు నాకు బాగా ఒక ప్రేరేపణ ఏంటంటే సాక్ష్యం చెప్పిస్తే బాగుంటుంది. దైవజనులు కూడా ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నారట. వారు వచ్చేలోపు ఒక సాక్ష్యం అయిపోయిన తర్వాత ఇక దైవజనులు మేము కలిసి ఆరాధన చేసి ఆ తదుపరి వాక్య పరిచర్లకు వెళ్తాం. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటా ఉన్నారు. సో అందుకని ఒక చిన్న సాక్ష్యం మన మధ్యలో సహోదరుడు అభిషేక్ పాల్ మన మధ్యలో ఉన్నారు. వారు కూడా క్లుప్త సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. ఒక 5-10 నిమిషాల్లో క్లుప్తంగా వారి యవన జీవితంలో దేవుడు చేసిన మేలు నిమిత్తమై సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. ఆ సాక్ష్యం మన జీవితంలో ఫలించినట్లుగా, మరి ముందు చెప్పబడిన సాక్ష్యం మన జీవితంలో ఫలించినట్లుగా మన మధ్యలో ఉన్న శ్రీనన్న ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూయండి. మన మధ్యలో శ్రీనన్న ఉన్నాడు.